ఓకే. అందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలండి. ఎవ్రీ స్టూడెంట్ కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి నాటికి అంటే 2025 జనవరి నాటికి అందరికీ కూడా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు రావాలని సంపూర్ణంగా కోరుకుంటున్నాడు శ్రవణ్ సార్. ఓకే. నా యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అప్ చేసేటువంటి స్టూడెంట్స్ అండి కంపల్సరీగా శ్రవణ్ లాజిక్స్ పన్నాల యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందికి షేర్ చేయండి. మనకు క్లాసెస్ అనేటువంటివి ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రీ క్లాసెస్ అనేటువంటివి అందించడం జరుగుతుంది. మనకు కంటెంట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇలాంటి నోట్స్ కోసం అండి. మనకు సంక్రాంతి శుభాకాంక్షల వల్ల పండుగ కారణంగా మనకు కొన్ని కోర్సెస్ అనేటువంటివి పెట్టడం జరిగింది. టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి ఎకనామిక్స్ 333 330 మాత్రమే 150 మార్క్స్ పేపర్ అండి. 150 మార్కుల పేపర్ 150 మార్క్స్ పేపర్ 333 రూపాయలకు అందించడం జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి ఓటాన అకౌంట్ బడ్జెట్ తో పాటు అప్ టు డేట్ నోట్స్ మొత్తం కూడా ఇవ్వటం జరుగుతుందండి. స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నానండి. ఓకే. 14th, 15th, 16th 3 days దీని వ్యాలిడిటీ ఉంటుంది. స్టూడెంట్స్ యూజ్ చేసుకోవాలని కోరుతున్నానండి. ఓకే. నా యాప్ శ్రవణ్ లాజిక్స్ అనేటువంటి యాప్లో మనకు క్లాసెస్ అనేటువంటివి ఉంటాయండి. ఈరోజు టాపిక్గా మనము దేని గురించి డిస్కషన్స్ చేద్దామండి అంటే కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దామండి. ప్రణాళికా సంఘము అనేటువంటి టాపిక్ని గురించి డిస్కషన్స్ చేద్దాం. ప్లానింగ్ కమిషన్. ఓకే. ప్రణాళికా సంఘం ఎప్పుడు ఏర్పడింది, ప్రణాళికా సంఘం స్థానంలో ప్రస్తుతానికి ఏం కొనసాగుతుంది, వీటి మీద మనకు గ్రూప్ 2లోను అటు తెలంగాణ వాళ్ళకు, ఏపీ వాళ్ళకు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ పోటీ పరీక్షలో అయినా దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ను గురించి అడగటం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను గురించి డిస్కషన్స్ చేద్దామండి. చూద్దాము. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో అడిగినటువంటివే. 15 నుంచి 20 లేదా 25 సంవత్సరాల కాల పరిమితితో 15 నుంచి 20 లేదా 25 కాల పరిమితితో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ణయించుకొని ప్రణాళికల కొనసాగింపు ఉండేటట్లు చేసే ప్రణాళికని ఏమంటారు? ఏ ప్లానింగ్ ఇన్ విచ్ టార్గెట్స్ ఆర్ ఏ సెట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 to 20 or 25 years and which insurance continuously in planning is called as అని ఇచ్చాడు. చూడండి, కేంద్రీకృత, ప్రజాస్వామిక, అధికృత, దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు. 15 నుండి 10 సంవత్సరాలకు పైగా కొనసాగేటువంటి ప్రణాళికలు మొత్తం కూడా ఏం ప్రణాళికలు అంటారండి అంటే దీర్ఘదర్శి ప్రణాళికలు అంటారు. ఆన్సర్ ఏదండి అంటే 4th one ఈజ్ ద కరెక్ట్. సెకండ్ వన్ మనకు దీర్ఘదర్శి ప్రణాళికలు. ఓకే. 4th one ఈజ్ ద కరెక్ట్ ప్లాన్ అండి. మనకు కాలాన్ని ఆధారం చేసుకొని ప్రణాళికలను ఎన్ని రకాలుగా వర్గీకరణ చేశారండి అంటే 3 రకాలుగా. ఒకటి స్వల్పకాలిక ప్రణాళికలు, షార్ట్ టర్మ్ ప్లాన్స్ అంటారు. స్వల్పకాలిక ప్రణాళికలు. స్వల్పకాలిక ప్రణాళికలు అంటే ఎన్ని సంవత్సరాలు కొనసాగుతాయండి అంటే 1 సంవత్సరము మాత్రమే కొనసాగేటువంటి ప్రణాళికలు స్వల్పకాలిక ప్రణాళికలోని. 5 సంవత్సరాల వరకు ఉండేటువంటి ప్రణాళికలను మధ్యకాలిక ప్రణాళికలోని. 10 లేదా 15 లేదా 20 లేదా 25 సంవత్సరాల వరకు ఉండేటువంటి ప్రణాళికలను దీర్ఘదర్శి ప్రణాళికలు అంటారు. దీర్ఘదర్శి ప్రణాళికలు అంటారు. భారతదేశంలో 3, 7వ ప్రణాళికల్లో 3rd and 7th ప్లాన్లో మనకు దీర్ఘదర్శి ప్రణాళికలు అనేటువంటి క్యారెక్టర్ అనేటువంటిది కనపడుతుంది మన ఇండియాలో. ఓకే. నెక్స్ట్ వన్ అండి. క్రింది వాటిలో ఆర్థిక ప్రణాళీకరణ లక్ష్యంగా ఏ ఆర్థిక వ్యవస్థ గుర్తించబడింది? పరిమిత ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అని ఇచ్చాడు. ఓకేనండి. చూసుకోండి, క్రింది వాటిలో ఆర్థిక ప్రణాళీకరణ లక్ష్యంగా ఏ ఆర్థిక వ్యవస్థ గుర్తించబడింది? వాస్తవానికి ప్రపంచంలో మొదటిసారిగా ప్రణాళికలను ప్రవేశపెట్టబడినటువంటి దేశం ఏదండి అంటే యుఎస్ఎస్ఆర్ వాళ్ళు
ప్రవేశపెట్టారు. వారిది ఏదండి? సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. ఆన్సర్ ఏమైతుందండి అంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ పరంగా అక్కడ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ అండి, క్రింది వాటిలో హిందూ వృద్ధి రేటుకు సంబంధించినది ఏవి? వ్యవసాయ వృద్ధి రేటు, స్థూల దేశీయ వృద్ధి రేటు, సగటున సాలీన వృద్ధి రేటు సుమారుగా 3.5% సాధించుట, స్థూల మూలధన కల్పన రేటు. ఒకరండి, ఇది మనకు పోయినసారి గ్రూప్ 2లో అడిగాడు. ఇందులో ఏబి మాత్రమే, బీసీ మాత్రమే, సిడి మాత్రమే, డి మరియు ఏ మాత్రమే అని ఇచ్చాడు. ఒకరండి, ఇవి ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఆన్సర్ ఏమైతుందండి అంటే బి మరియు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి మరియు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇప్పుడు కనుక చూసినట్లయితే మనకు మొదటిసారిగా హిందూ గ్రోత్ రేట్ అనేటువంటిది 6th ప్లాన్లో మొదటిసారిగా భారతదేశ పంచవర్ష ప్రణాళికలలో అబోవ్ 5%, 5% పైగా, మోర్ దాన్ 5% గ్రోత్ రేటు వస్తే ఆ గ్రోత్ రేటుని ఏమంటారండి అంటే హిందూ గ్రోత్ రేట్ అంటారు, హిందూ వృద్ధి రేటు అంటారు. ఈ హిందూ వృద్ధి రేటు అనేటువంటిది మొదటిసారిగా ఇండియాలో ఎన్నో ప్రణాళికలో వచ్చిందండి అంటే 6వ పంచవర్ష ప్రణాళికలో నమోదు కావటం జరిగింది. 6వ ప్రణాళిక ఇయర్స్ ఎప్పుడండి? 1980 నుండి 85 మధ్య కాలంలో ఉంది. 6వ ప్రణాళిక సంవత్సరాలను కనుక చూసుకున్నట్లయితే ఏ ఇయర్స్ మధ్యలో ఉందండి అంటే 1980 నుండి 85 మధ్య కాలంలో ఉన్నటువంటి ప్రణాళిక 6వ పంచవర్ష ప్రణాళిక అండి. ఈ హిందూ వృద్ధి రేటు గురించి ప్రొఫెసర్ రాజ్ కృష్ణ అనేటువంటి ఆర్థికవేత్త, ఎవరండి? ప్రొఫెసర్ రాజ్ కృష్ణ అనేటువంటి ఆర్థికవేత్త వివరణ ఇచ్చాడు. భారతదేశ ప్రణాళికలలో జీడిపి పరంగా వృద్ధి రేటు 3.5% ఉండాలి. తలసరి ఆదాయ వృద్ధి రేటు, తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ వృద్ధి రేటు 1.5% పైగా ఉండాలి. రెండు కలిపి 5% పైగా ఉండాలి అని చెప్పి ఎవరండి వివరణ ఇచ్చిందండి అంటే ప్రొఫెసర్ రాజ్ కృష్ణ. అలా మనకు 5% పైగా వృద్ధి రేటు నమోదు వచ్చిన మొదటి ప్రణాళిక 6వ ప్రణాళిక అండి. ఉన్న ఆప్షన్స్లో కనుక చూసుకున్నట్లయితే సగటున సాలీనా వృద్ధి రేటు 3.5% సాధించుట, నెక్స్ట్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు పెంచుట. బి మరియు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే క్రింద ఆర్థికవేత్తల్లో ఎవరు అభివృద్ధి చెందుతున్న దేశాల కోసము మొదటగా నిరంతర ప్రణాళికలను బలపరిచారు? ఓకే, అమర్త్య సేన్, గున్నార్ మిర్డాల్, పిసి మహనోబీస్, పిఆర్ బ్రహ్మానంద అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకేనండి, మనకు రోలింగ్ ప్లాన్స్, నిరంతర ప్రణాళికలు అంటారండి. రోలింగ్ ప్లాన్స్ను నిరంతర ప్రణాళికలు ఎవరు దీనిని రూపొందించారు అని అడిగాడు. ఆన్సర్ గన్ షాట్ ప్రశ్న అండి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గున్నార్ మిర్డాల్ అనేటువంటి ఆర్థికవేత్త దీన్ని రూపొందించాడు. మనకు భారతదేశంలోనండి జనతా ప్రభుత్వము పవర్లోకి వచ్చిన తర్వాత 5 years ప్లాన్కి బదులుగా, పంచవర్ష ప్రణాళికకు బదులుగా 1978 నుండి 1978 టు 1978 నుండి 80 మధ్య కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రణాళికలు నిరంతర ప్రణాళికలు. ఈ నిరంతర ప్రణాళికలు అనేటువంటి భావనను ఎవరు ప్రవేశపెట్టారు ప్రపంచంలో అంటే గున్నార్ మిర్డాల్. మరి ఇతడు యొక్క కాన్సెప్ట్ ఏంటి? మామూలుగా పంచవర్ష ప్రణాళికకు నిరంతర ప్రణాళికకు డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఆ నిరంతర ప్రణాళికలకు మారుతున్న కాలానికి అనుకూలంగా ప్రణాళిక లక్ష్యాలు, ప్రణాళిక పెట్టుబడులు రెండూ మార్చుకోవటానికి అవకాశం ఉన్నటువంటి ప్రణాళికలే నిరంతర ప్రణాళికలు. పంచవర్ష ప్రణాళికలలో 5 years ఒకేసారి లక్ష్యాలు కానీ పెట్టుబడులు కానీ ఒకేసారి నిర్దేశించుకుంటారు. ఇది డిఫరెన్స్.
మరి ఇండియాలో నిరంతర ప్రణాళికలు అమల్లో ఉన్నటువంటి ఇయర్ ఎవరండి అంటే ఎప్పుడండి అంటే 1978 టు 80. మరి ఇండియాలో ఎవరి సూచనల మేరకు నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టారండి అంటే లగ్డావాలా కమిటీ సిఫారసుల మేరకు మనకు నిరంతర ప్రణాళికలు అనేటువంటివి ప్రవేశపెట్టారు మొరార్జీ దేశాయ్. భారతదేశంలో జనతా గవర్నమెంట్ ప్రవేశపెట్టబడినటువంటి ప్రణాళికలు ఏ ప్రణాళికలండి అంటే నిరంతర ప్రణాళికలు. తిరిగి ఇందిరాగాంధీ అధికారంలోకి రావడంతో నిరంతర ప్రణాళికలను రద్దు చేసి మళ్ళీ 6వ ప్రణాళికను ప్రవేశపెట్టారు. నిరంతర ప్రణాళిక కంటే ముందు 5వ ప్రణాళిక కొనసాగింది. 5వ ప్రణాళిక ఎప్పుడు ఉండాలండి అంటే 1974 టు 79 ఉండాలి. కానీ 1978లో జనతా గవర్నమెంట్ రద్దు చేసి మనకు నిరంతర ప్రణాళికలను 1978వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా అండి. నెక్స్ట్ అండి మరొక ప్రశ్న గురించి వివరణ ఇస్తాను. బడ్జెట్ లోటు, ద్రవ్యోల్బణము, మాంద్యము, రుణభారము మొదలైనవి వల్ల ఏర్పడిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని భారతదేశము ఎదుర్కొన్న సమయంలో ఏ పంచవర్ష ప్రణాళికను ఆమోదించారు? 4వ ప్రణాళిక, 6వ ప్రణాళిక, 8వ ప్రణాళిక, 9వ ప్రణాళిక. ఓకే, బడ్జెట్ లోటు ఉందంట, ద్రవ్యోల్బణము, మాంద్యము, రుణభారము సమయంలో ఏ ప్రణాళికను ప్రవేశపెట్టారని ఇచ్చాడు. ఇది గన్ షాట్ ప్రశ్న అండి. ఆన్సర్ ఏదండి అంటే 8వ ప్రణాళిక. థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. దీనికి సంబంధించినటువంటి వివరణ కనుక ఇచ్చినట్లయితే మన ఇండియాలో 1990 నుండి 92 మధ్య కాలంలో, భారతదేశంలో 1990 నుండి 92 మధ్య కాలంలో ప్రణాళిక అనధికారిక సెలవులను ప్రకటన చేయటం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ గ్యాప్ వచ్చింది. దీనికి కారణం ఏమిటండి అంటే 1990వ సంవత్సరంలో భారతదేశంలో రాజకీయ సంక్షోభము. అప్పటికి విపి సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహారావు ప్రధానమంత్రులుగా ఉండటం జరిగింది ఆ మధ్య కాలంలో. ఆ టైంలో భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉందండి అంటే బడ్జెట్ లోటు, ద్రవ్యోల్బణము, మాంద్యము అనేటువంటిది ఉందండి. చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద భారతదేశం వద్ద ఉన్నటువంటి బంగారాన్ని కుదువబెట్టి రుణానికి ప్రయత్నం చేసినటువంటి పర్సన్ ప్రధానమంత్రిగా చెప్పవచ్చు. ప్రభుత్వపు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామండి. దీంతో 1990 నుండి 92 మధ్య కాలంలో మనకు గ్యాప్ అనేటువంటిది రావటం జరిగింది. 1990 నుండి 92 మధ్య కాలంలో మనకు గ్యాప్ అనేటువంటిది రావటం జరిగింది. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తరువాత మనకు ఎన్నో ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే 8వ ప్రణాళికను ప్రవేశపెట్టారు 1992 నుండి 97వ సంవత్సరంలో. మనకు 1991వ సంవత్సరంలో ఎల్పిజి నమూనాను ప్రవేశపెట్టడం జరిగింది. ఎల్పిజి నమూనాను ప్రవేశపెట్టడము జరిగింది. దీనికి ఆన్సర్ ఏదండి అంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 8వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ఓకే అండి, కింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. కింది వాటిని జతపరచండి. ఓకే, కింది వాటిని జతపరచండి. పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం. మొదటి ప్రణాళిక, రెండవ ప్రణాళిక, 11వ ప్రణాళిక, 3వ ప్రణాళిక ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు? ఇది కూడా గన్ షాట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు, కాకపోతే జతపరచము మోడల్లో అడిగాడు. మొదటి పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చారండి అంటే వ్యవసాయ రంగమే. రెండవ ప్రణాళిక ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారండి అంటే పారిశ్రామిక రంగానికే. మూడవ ప్రణాళిక ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారండి అంటే సమ్మిళిత వృద్ధికే ఇచ్చారండి. మూడవ ప్రణాళిక స్థిరత్వముతో కూడినటువంటి వృద్ధికి ఇచ్చారు. 11వ ప్రణాళిక సమ్మిళిత వృద్ధికే ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఓకే, దేనికి దానికి మ్యాచ్ అయింది కాబట్టి సమవుజ్జులుగా ఉన్నాయి, ఎక్కడా కూడా మిస్టేక్స్ అనేటువంటివి లేవండి. ఇది ఓకే అండి, ఇది ప్రాధాన్యతల గురించి అడిగినటువంటి ప్రశ్న. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం.
5వ పంచవర్ష ప్రణాళిక సాధించాల్సిన ప్రధాన ఉద్దేశాలు ఏమిటి అని ఇచ్చాడు. 5th 5 years ప్లాన్ ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు? చూడండి, స్థిరత్వము మరియు వృద్ధి, సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి మరియు సమానత్వము, సమ్మిళిత వృద్ధి, జీవన ప్రమాణాల పెంపు, పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధిని సాధించటం. ఆన్సర్ 4th one ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏదండి అంటే 5th 5 years ప్లాన్ ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారండి అంటే 5వ పంచవర్ష ప్రణాళిక పేదరిక నిర్మూలనకే ప్రాధాన్యత ఇచ్చారు. 20 సూత్రాల పథకము, 20 సూత్రాల పథకాన్ని మనకు 1975వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందండి ఇందిరాగాంధీ. ఓకే, పేదరిక నిర్మూలనకు అనేకమైనటువంటి చర్యలను తీసుకున్నటువంటి ప్రణాళిక ఎన్నవ పంచవర్ష ప్రణాళిక అండి అంటే 5వ పంచవర్ష ప్రణాళికగా చెప్పవచ్చు. భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని ప్రవేశపెట్టినప్పుడు అండి ప్రణాళికలు విజయవంతము అయితే ఆటోమేటిక్గా పేదరికము నిరుద్యోగం అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటి భావనలో ఉండేటువంటి వారండి. కానీ అనుకున్నంత స్థాయిలో పేదరికాన్ని నిరుద్యోగాన్ని తగ్గించలేకపోయాము. వాస్తవానికి ఇందిరాగాంధీ గరీబీ హఠావ్ అని 4వ ప్రణాళికలో అనౌన్స్మెంట్ చేసింది, కానీ వాస్తవ రూపం రాలేదండి. పేదరికాన్ని తగ్గించడానికి అనేకమైనటువంటి పథకాలను, పేదరికం మీద ప్రత్యేకమైన పోరాటాన్ని ఎవరండి ఇందిరాగాంధీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళికలు అనేక ప్రత్యేకమైనటువంటి పథకాలను కూడా ఇక్కడ ప్రవేశపెట్టడము జరిగిందండి. ఓకే, నెక్స్ట్ చూడండి, క్రింది అన్ని అభివృద్ధి ప్రయత్నాలలో మానవ అభివృద్ధికి కీలకంగా భావించి క్రింది వాటిలో ఏ ప్రణాళిక మానవ అభివృద్ధి లక్షణాలను సాధించాలని నిర్ణయిస్తుంది? అది ఆన్సర్ ఏదండి అంటే ఇక్కడ చూడండి 5th 6th 7th 8th అని ఇచ్చాడు. ఆన్సర్ ఏదండి అంటే 8వ పంచవర్ష ప్రణాళిక, 8th 5 years ప్లాన్ అండి. 4th one ఈజ్ ద ఆన్సర్. హ్యూమన్ డెవలప్మెంట్, వాటికి మానవ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వబడినటువంటి ప్రణాళిక ఎన్నో పంచవర్ష ప్రణాళిక అండి అంటే 4th 5 years ప్లాన్. ఓకే, 8వ పంచవర్ష ప్రణాళికలో మనకు మానవాభివృద్ధికి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఎన్నో ప్రణాళిక అండి అంటే 8th 5 years ప్లాన్ అండి. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ప్రశ్నలండి. ఓకే, స్టూడెంట్స్ అందరు కూడా ఇంతకుముందే చెప్పాను, అందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నెక్స్ట్ ఇయర్ జనవరి నాటికి సంపూర్ణ ఉద్యోగులుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైనా స్టూడెంట్స్ అండి నేను చెప్పేటువంటి క్లాస్లో ఏమైనా మీకు డౌట్స్ కానీ ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే నా ఫోన్ నెంబర్ అండి 9866709280 అండి, 9866709280. వాట్సాప్ ద్వారా మెసేజెస్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. 9866709280. ఓకే అండి. ఓకే, ఇక్కడతోటి ఈ క్లాస్ అనేటువంటిది క్లోజ్ చేస్తున్నాను.